మైక్లో పెట్టలేదు నేను. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇవాళ కొంచెం వెరీ అన్కంఫర్టబుల్, అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ కైండ్ ఆఫ్ అ వ్లాగ్ ఇది. నేను అక్క అండ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ ఫర్ ఐస్ ప్లంజ్ ఎక్స్పీరియన్స్. ఒక టబ్లో ఐస్ క్యూబ్స్ వేసి అందులో మనల్ని కూర్చోబెడతారనమాట. ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా ఎట్లుంటుంది ఏందో కూడా ఐడియా లేదు. ఎనీవేస్, సో ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూడండి, హౌ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. నచ్చితే మీరు కూడా నెక్స్ట్ టైం వెళ్ళండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ అ న్యూ సబ్స్క్రైబర్ హియర్, ఫస్ట్ గో. న్యూ సబ్స్క్రైబర్ అంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటారు కదా, తింగరదానా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ go subscribe and continue watching the vlog. And also, I have a special person joining us. I'm pretty sure you guys will be excited. ఇవాళ కొంచెం షోకు ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. I did my overnight oats and I'm having it for breakfast. తినేసి రమ్మని చెప్పారు వాళ్ళు. వా, హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. How's my fit check? పొద్దున్న 8 o'clock వరకు అనుకుంటుంటారు. పొద్దున్న లేచుడు శాత కాదు. కుట్టిస్తావా? ఆ స్టైల్ మమ్మీ, మర్చిపోయినా ఇట్లా కుడతావా? ఆ స్టైల్ అట్లా ఉంటుంది. జిమ్ వేర్స్ అలానే ఉంటాయి. నెక్స్ట్ టైం మమ్మీని కూడా తీసుకోదాము, ఐస్లో ముంచుదాం ఇట్లా. పొద్దున లేచి వచ్చింది మా కోసం పాప. 5:30కి లేచినా, మేమే 6:15కి లేచినాం. అయితే ఇలా స్టిక్ ఒకటి వేయాల్సింది, ఇలా ఇలా పెట్టేసి దాన్ని ఉట్టి లేకే కెమెరా. ఓకే, ఎవరెవరో చూస్తున్నారు చైత్రి. మంచిదే కదా, లేకే గెటింగ్ ఫేమస్. ఎందుకు నాకెందుకు? నా పరువు తీయడానికి అందరు కలిసి వచ్చారు కదా. ఒకడు కెమెరా పెడతాడు, ఒకడు మీద తీస్తాడు. మొత్తం పడేసింది. జింజర్ ఫ్లేవర్ అవుతుంది కారంతా. ఐ కెన్ ఆల్సో గివ్ ఇట్ టిష్యూస్. అక్కడ అయిపోయింది చైత్రి, డోంట్ వేస్ట్. ఈ టిష్యూ వల్ల ఎంతమంది తెలుసా ప్రాబ్లంలో ఉంటున్నారు. ఒక చెట్టు కట్ చేసి వస్తుంది టిష్యూ, తీసుకో. ఇప్పుడు ఏంటది అంతా నా మొహం మీద పెట్టి కూర్చుంటావా? ఓ షిట్, అనవసరంగా వచ్చా గాయ్స్. అయితే ధైర్యవంతులు ఫస్ట్ పోతారు, తర్వాత మనం. ఎవరు ధైర్యవంతులు? ఏం కాదు, నేను చక్కెర అయితే చూడు, నేనేం చేయ. కావాలంటే ఫ్లాష్ బ్యాక్ వేసుకోండి. నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎడికి తీసుకొచ్చి చంపడానికి? నేనేం చెయ్యట్లా అని. ధైర్యం ఉన్నది పిసుకు, చేసేది బంజీ జంప్, వాటర్ ప్లంజ్ అన్ని. అలాగే నీకు సర్ప్రైజ్ అయినా. నేను దూకట్లే, నేను ఆఫీస్కి వెళ్ళాలి. అసలు నేను ఇక్కడే రోహిత్ అక్కడ కారాపు దిగిపోతాను. ఇంపాసిబుల్, అవసరం లేదు, అసలు అవసరమే లేదు. అక్కడికి వెళ్ళినాక సర్ప్రైజ్ అని అంటది. నిజం చెప్తున్నా. బంజీ జంపింగ్ ఫస్ట్ వెళ్ళి ఏదో అయిందల్లా కావాలి అన్నట్టు దూకేసాను. వాడు చెత్తనా కొడుకు వెయిట్ అని నన్ను పట్టుకెళ్ళాడు. అలానే ఉంటుంది ఇప్పుడు కూడా. ఇంపాసిబుల్, నేను ఆఫీస్కి వెళ్ళాలి చైత్రి. సాటర్డే లేక ఏం పర్లేదు, నేను డెడికేటెడ్ ఎంప్లాయ్. ఇవన్నీ మళ్ళీ వాళ్ళు ఎవరైనా అరే మళ్ళీ అదే చేస్తున్నాడు చూడు. ఐస్ ప్లంజ్ యాక్టివిటీ ఈ పేజ్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే మేము వెళ్ళినాం అనమాట. బేసిక్స్ నుంచి ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినారు. ఆల్ ఆఫ్ దెమ్ వర్ ట్రైన్డ్. ఐస్లో వచ్చినాయి. ది గివింగ్ ఫోన్ స్టాండ్స్ ఫర్ ఎవ్రీవన్. అట్లయితే నేను నా ఫోన్ తీసుకొని వస్తాను.
అలాగే కమాన్ కమాన్ ఎట్లయినా పార్టిసిపేట్ చేయట్లేదు కొంచెం. చెయ్యి పెట్టు అందులో చెయ్యి పెట్టు సరే చెయ్యిలో పెట్టు ఎట్లున్నాడు అంటే ఏం కాదు లోపల అరే రాజే ఏం కాదు సరే ఇచ్చేది చూస్తూ చూస్తూ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పలేక? చూస్తేనే బాగుంది, చేయబడితే అనుకోండి. దమ్ము ఉండాలి, చేయాలంటే దమ్ము ఉండాలి. అంత ఉత్తి కెమెరా కోసం. ఇప్పుడు కొంచెం సేపట్లో దిగుతుంది గాయస్, అప్పుడు చెప్తా. సాయిరామ్, దేవుడు నన్ను కాపాడాడు. నేను